చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్వహించబోతున్న కార్పొరేట్ టీ20 లీగ్ క్రీడాకారులు క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్పొరేట్ టీ20 లీగ్ను నిర్వహించేందుకు రెవెన్యూ, పోలీస్, ఏపీఎస్పీడీసీఎల్ శాఖలు సంయుక్తంగా ముందుకు వచ్చాయి. ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఈ టోర్నమెంట్ను సీడీసీఏ ప్రతిష్టాత్మకంగా గ్రౌండ్పై తీసుకువస్తుందని, టోర్నమెంట్లో పాల్గొనే జట్ల ఎంపిక కోసం నిర్వహించిన వేలం పాట సాగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి విజయ్ పర్యవేక్షణలో చిత్తూరు జిల్లాలో క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, కార్యదర్శి సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో వేలం ప్రక్రియ నిర్వహించారు. లీగ్లో స్థానం దక్కించుకునేందుకు దాదాపు 20 కార్పొరేట్ ప్రభుత్వ విభాగాలకు చెందిన జట్లు పోటీపడ్డాయి. కఠినమైన అర్హత ప్రమాణాలు, వేలం పాటలో అత్యధిక ధర పలికిన టాప్ 8 జట్లను మాత్రమే టోర్నమెంటుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. జట్ల ఎంపిక ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో త్వరలోనే లీగ్ మ్యాచ్లు షెడ్యూళ్లను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు వేగవంతం చేశారు. నేను కేవలం చూస్తూ ఉన్నానండి. మనం చూస్తూ ఉన్నాం చాలా ఐపీఎల్ కానీ లేకపోతే మనము డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో జరుగుతున్న యూత్ లీగ్స్ అన్ని కూడా చూస్తూ ఉన్నాం. బట్ ఫస్ట్ టైం కార్పొరేట్ ఎంప్లాయీస్ కి చాలా బిజీగా ఉంటారు అందరు కూడా, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ వర్క్స్ తో, వాళ్ళ అఫీషియల్ వర్క్స్ తో, అలాగే వాళ్ళ ఇంటి బాధ్యతలతో చాలా బిజీగా ఉండే వాళ్ళని కూడా క్రికెట్ లోకి తీసుకురావాలి, వాళ్ళతో కూడా ఆడించాలి, చూపించడం కాదు వాళ్ళతో ఆడించాలి అన్న ఒక ఆలోచన చేసిన విజయ్ గారికి, వాళ్ళ టీం కి అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఏది కూడా వయసుతో సంబంధం లేదండి. 30 years దాటిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అంటున్నారు. సో 30 years వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక ఆట విడిపోతుందండి. మనం ఉండే బిజీ షెడ్యూల్లో మన వర్క్స్ నుంచి రిలాక్స్ అయ్యి కొంత టైం కనుక మనము ఈ గేమ్ కోసం ఖచ్చితంగా రేపటి నుంచి మనం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తాం. మన ఫిట్నెస్ పెరుగుతుంది, రైట్. మన ఖచ్చితంగా మన హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా రెక్టిఫై అయ్యేదానికి కూడా ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇలాంటి టోర్నమెంట్స్ మనందరినీ ఇంకా ఉత్సాహంగా చేస్తుందని చెప్పేసి అయితే నేను నమ్ముతున్నాను. సో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని, కార్పొరేట్ లీగ్స్ ని కండక్ట్ చేస్తున్న చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కి ప్రత్యేకంగా అభినందనలు. గెలవటం, ఓడటం అనేది ఏమీ లేదండి, ముందు పార్టిసిపేషన్ మాత్రమే చాలా ఇంపార్టెంట్. మనందరం పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిన విజయ్ గారికి, వాళ్ళ టీం కి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక్క లీగ్ తో ఆగకూడదని, చాలా లీగ్స్ ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి లీగ్స్ మరెన్నో జరపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బై విషింగ్ ఆల్ ది బెస్ట్. చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిసారి ఈ యొక్క కార్పొరేట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్పొరేట్ క్రికెట్ టీంలో ఈ లీగ్ టోర్నమెంట్లో ఎవరైతే ఈ కార్పొరేట్ సంస్థలు కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఏపీ ఎస్పీడీసీఎల్ వాళ్ళు కానివ్వండి, టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి, ఇలాగా రకరకాల సంస్థల వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్పొరేట్ లీగ్ ద్వారా వాళ్ళందరినీ కూడా మరింత ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మ్యాచ్లన్నీ కూడా లైవ్ ద్వారా వీక్షించే విధంగా మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలోనే మన ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మొట్టమొదటి ప్రయోగంగా చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి సంస్థలు నిత్యం ప్రజా జీవనంలో ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఎంతో ట్రస్ట్, వాళ్ళ యొక్క కుటుంబ సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి నిత్యం ప్రజలతో జీవనం సాగిస్తున్నటువంటి సంస్థలు ఇవన్నీ కూడా. ఇవన్నిటికీ కూడా ఒక ఆట, చాలామంది క్రీడాకారులు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి అవకాశాలు దొరకడం చాలా అరుదు. ఇటువంటి అవకాశాలు కల్పించే వాళ్ళు కూడా లేని తరుణంలో మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని గారు, అదేవిధంగా కార్యదర్శి సానా సతీష్ గారు ఇటువంటి టోర్నమెంట్లు జరపాలి, ఇటువంటివన్నీ కూడా బాగా ఎంకరేజ్ చేయాలి, తద్వారా వీళ్ళు ఆడే క్రీడల్ని చూసి, పాత తరం క్రీడాకారులను చూసి కొత్త తరం వాళ్ళు ఇంకా మరింత నేర్చుకోవాలని చెప్పని సదుద్దేశంతో వారి యొక్క సూచనల ప్రకారం ఈరోజు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ ముందుకొచ్చి ఇటువంటి మంచి టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయాలని చెప్పనే ఉద్దేశంతో ముందుకొచ్చాం.